హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రతి నెల మూడో శనివారం మనము సర్వే అనేది కండక్ట్ చేయాలి కదా, దానికి సంబంధించిన వీడియో అనమాట. మనకు పాత వర్షన్ 1.4 ఉంది కదా, అది యాప్ని డిలీట్ చేసుకుంటే మనకు కొత్త వర్షన్ 1.5 అనేది ఇన్స్టాల్ అవుతుంది. మనకు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందో క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక బాక్స్లో ఈవెంట్ డే డేటా రిపోర్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనకు నాట్ సబ్మిటెడ్ అని ఉంది. మనము సర్వే అంతా కంప్లీట్ అయిపోయి సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ సబ్మిటెడ్ అని వస్తేనే సబ్మిట్ అయినట్టు. నెక్స్ట్ కింద వచ్చేసి స్టార్ట్స్ ఆస్ యాక్టివిటీ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి మనము ఆన్సర్ అనేది చేయాలి. ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ నేమ్స్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ పార్టిసిపేషన్స్, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది అడిగారనమాట. ఇక్కడ నేను 250 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారని పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇన్ స్వచ్ఛ ఆంధ్ర డే యాక్టివిటీస్లలో ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్ పార్టిసిపేట్ చేశారా అని అడిగారనమాట. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయితే వాళ్ళవి డిజిగ్నేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎమ్మెల్యేనా, సర్పంచా, ఎమ్మెల్సీనా, ఎంపీనా అనేది ఇక్కడ వస్తుందన్నమాట. మనకి వీళ్ళంతా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అనమాట. ఎవరైతే వాళ్ళది నేమ్ ఎంటర్ చేసుకొని వాళ్ళ డిజిగ్నేషన్ ఇచ్చేసి యాడ్ని క్లిక్ చేయగానే యాడ్ అవుతుంది మనకు. నేను యాడ్ చేస్తాను ఇప్పుడు. ఈ విధంగా ఎంటర్ చేసుకొని ఇక్కడ యాడ్ని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. ఒకవేళ మనకు డిలీట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది రెడ్ బాక్స్లో. డిలీట్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఎంతమంది అయితే ఇందులో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరి నేమ్స్ ఎంటర్ చేసి వాళ్ళ డిజిగ్నేషన్ ఎంటర్ చేసి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసి మనము వాళ్ళు మీటింగ్ తీసుకున్నప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు ఫోటో తీసుకొని ఇక్కడ మనం యాడ్ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, స్టాఫ్, సిటిజన్ టేకెన్ స్వచ్ఛత ప్లెడ్జ్లో ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కిచెన్ గార్డెన్కి సంబంధించి కంపోస్ట్ పిట్కి సంబంధించి ఎవరైనా అవేర్నెస్ తేవడానికి మనకు ఏమన్నా మీటింగ్స్ కానీ అలాంటివి ఏమన్నా కండక్ట్ చేశారంటే ఎస్ క్లిక్ చేసి అందులో ఎన్ని గ్రూప్స్ పార్టిసిపేట్ చేశాయో అన్ని గ్రూప్స్ అనేది మనం ఎంటర్ చేయాలి. 18 గ్రూప్స్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి సోర్స్ సెగ్రిగేషన్కి సంబంధించినవి తడి చెత్త పొడి చెత్తకి ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది అవేర్నెస్ తేవడానికి ఏమన్నా కండక్ట్ చేశారా మీటింగ్స్ అని అడిగారు అనమాట. ఎస్ క్లిక్ చేసి అందులో ఎన్ని గ్రూప్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయో అన్ని గ్రూప్స్ ఇవ్వాలి. నేను 15 గ్రూప్స్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛత యాక్టివిటీస్లో గ్రూప్స్కి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా అని అడిగారు అనమాట. ఎస్ క్లిక్ చేసి ఎన్ని గ్రూప్స్ ట్రైనింగ్ అయ్యాయి అని చెప్పేసి అడిగారు అనమాట. ఆ గ్రూప్స్ ఎంతమంది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని మనం ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటోని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ ప్లాంటేషన్ డ్రైవ్ టేకెన్ అప్, మీరేమన్నా ఈ నెలలో మొక్కలు నాటే కార్యక్రమాలు ఏమన్నా పెట్టారా అంటే ఎస్ అనుకుంటే ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ నాటారు అనేసి అడిగారు అనమాట. అన్ని నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. లేదు అనుకుంటే లేదు, మా సైడ్ మేమేం పెట్టలేదు కాబట్టి నో పెట్టాను. ఇంకొకటి నెక్స్ట్ది వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ మాస్ క్లీన్ అప్ డ్రైవ్. మాస్ క్లీనప్ డ్రైవ్లో అంటే మనము ఏదైనా పరిసరాలు పరిశుభ్రత చేసుకోవడం అలాంటివి ఏమైనా జరిగిందని అడిగారు అనమాట. ఎస్ క్లిక్ చేశాను. ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎన్ని గ్రూప్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అని అడిగారు. నేను ఒక 15 గ్రూప్స్ పెట్టాను. ఫోటో మనం క్యాప్చర్ చేయాలి ఇక్కడ. ఈ విధంగా ఓకే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్వచ్ఛత గురించి ఏమైనా స్పెషల్ మీటింగ్ మీరు కండక్ట్ చేశారా అనేది అడిగారు అనమాట. ఎస్ అని క్లిక్ చేసి ఎన్ని గ్రూప్స్ పార్టిసిపేట్ చేశాయో పెట్టాలి. ఇందులో 25 గ్రూప్స్ క్లిక్ చేశాను. అవి మనము ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. ఈ విధంగా అన్నీ ఎంటర్ చేసామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని
చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద సబ్మిటెడ్ ఆప్షన్ వస్తుంది గ్రీన్ కలర్లో. సబ్మిటెడ్ ఆన్లైన్ డేటా అని ఉంది కదా, అది క్లిక్ చేసిన వెంటనే మనకు సబ్మిటెడ్ అని అవుతుంది. సబ్మిటెడ్ అయిన తర్వాత ఒకసారి బ్యాక్ వెళ్ళి మనం చెప్పాను కదా ఆ బాక్స్లో చెక్ చేసుకుంటే మనకు సబ్మిటెడ్ అని పడుతుంది. అప్పుడు మనకి సబ్మిట్ అయినట్టు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.